హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ పాలినామియల్స్ టాపిక్లో డెఫినేషన్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి నా ఛానల్కి వెళ్ళి. ఇప్పుడు నేను పాలినామియల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం నేను చెప్పిన బేసిక్స్ మీద. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఇక్కడ ఫస్ట్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే ఏంటి? సెకండ్ డిగ్రీ అనమాట. మీన్స్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. వాడు ఇచ్చిన సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి ఫస్ట్ మనల్ని జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఆల్రెడీ నేను రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోయింటే అది చూడండి. సో కమింగ్ టు ద సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటో అది రాసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? x² + 7x + 10. అంటే ఇప్పుడు మనం జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం వీటికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 7 ఉంది కదా, ఈ 7కి మనం ఏ 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే మనకి 7 అనేది వస్తుందో చూడాలి. 7 అంటే 4 + 3 కూడా చేయొచ్చు. 4 + 3ని ఎడిషన్ చేస్తే 7 వస్తుంది, కానీ 4 × 3 చేస్తే ఎంత వస్తుందో 12 వస్తుంది. కానీ ఇక్కడ ఇంటూ చేసినా కూడా ఇక్కడ ఉన్న నెంబర్ రావాలన్నమాట మనకి. సో అలా మనకి ఎడిషన్ మల్టిప్లికేషన్ అయ్యే నెంబర్స్ చూసుకోవాలి. అంటే 7 ఇప్పుడు చూడండి, 5 + 2 చేస్తే 7, అలాగే 5 × 2 చేస్తే కూడా 10 వస్తుంది. అంటే ఈ 5, 2 అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి x², 7x నెల రాసుకోవచ్చు, 5x, 2x. ఇటు మల్టిప్లికేషన్ 10 కాబట్టి 10 డైరెక్ట్గా అలా ఉంచండి. ఈ ఫస్ట్ 2x² + 5xలో ఫస్ట్ x కామన్ తీసామనుకోండి, అంటే ఒక x బయట తీస్తే ఇంక ఇక్కడ మిగిలింది x, ఇక్కడ 5. నెక్స్ట్ ఈ రెండింటిలో 2 కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది x, ఇక్కడ 2 కామన్ తీస్తే 5. మళ్ళీ రెండిట్లో చూడండి x + 5 అనేది కామన్గా ఉంది కాబట్టి రెండిట్లో నుంచి x + 5 కామన్ తీస్తే ఇంక మనకి x + 2 వస్తుంది. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్స్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ అనేది 0 అయితే ఈ ఫ్యాక్టర్స్ కూడా ఈక్వల్ టు 0 అవుతాయి కదా. అంటే x + 5 = 0 అయితే x = -5 అండ్ x + 2 = 0 అయితే x వాల్యూ -2 అవుతుంది. అంటే మనకి జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్స్ అంటే జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? -2, -5. ఇప్పుడు మనం రిలేషన్షిప్ అడిగాడు కదా, రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇప్పుడు మనం రిలేషన్షిప్స్ కడదాం. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనం మామూలుగా నేను చెప్పిన రిలేషన్షిప్స్లో సమ్ ఆఫ్ జీరోస్లో ఫస్ట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే మనకి 2 రూట్స్ వస్తాయని చెప్పాను కదా. సో 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ని ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఇక్కడ b అనేది ఏంటి క్వశ్చన్లో? కోఎఫిషియంట్ ఆఫ్ x. a అనేది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x². వాటి వాల్యూస్ వేసుకుందాం. సి హియర్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a వాల్యూ అనేవి రెండు ఈక్వల్ వచ్చినాయి. సో ఇది సాటిస్ఫై అయినట్టు. నెక్స్ట్ కమింగ్ టు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా బీటా కదా, ఆల్ఫా బీటా = c/a. c అంటే కాన్స్టెంట్, a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². మనకి ఈ ఈక్వేషన్ నుంచి c అండ్ a వాల్యూస్ రాసుకుంటాం. సి హియర్ ఆల్ఫా బీటా = c/a అయింది, 10 = 10 అయింది. అంటే ఇది కూడా సాటిస్ఫై అయింది. అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా సాటిస్ఫై అయింది. సో మనల్ని చూపించమన్న జీరో ఆఫ్ ది సొల్యూషన్స్ అలాగే రిలేషన్షిప్ కూడా మనం చూపించాం కదా. ఎప్పుడైనా మనకి ఒక సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి వాటి నుంచి మనం రిలేషన్షిప్ లేదా జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్ అడిగినప్పుడు మనం ఇలా చేయాలి. నెక్స్ట్ ఇంకా 2 సమ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు మనం సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ ఏంటంటే x² - 2x - 8. ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఇక్కడ x పవర్ అనేది 2 ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం ఇచ్చిన పాలినామియల్ రాసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఇక్కడ చూడండి -2 ఉంది. అంటే -2 రావడానికి వచ్చే వాల్యూస్ ఏమేమి ఉన్నాయో మనం రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాల్యూస్ చూద్దాము. -2 రావడానికి -3 + 1 తీసుకున్నాం అనుకోండి, -2 వస్తుంది. కానీ -3 + 1 ఇంటూ చేసామనుకోండి, -3 వస్తుంది. అంటే ఇక్కడ సరిపోతలేదు, -8. అదే -4 + 2 తీసుకుంటే -4 + 2 వాల్యూ ఈజ్ -2 అండ్ -4 + 2 ఇంటూ చేస్తే 8, -8. చూడండి, -8 వచ్చింది, -2 వచ్చింది కదా. -4 + 2 తీసుకున్నప్పుడు -2 వచ్చింది. -4ని + 2ని మల్టిప్లికేషన్ చేస్తే -8 వచ్చింది. అంటే మనకి -4 + 2 అనేవి సాటిస్ఫై అవుతున్నాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ రాసుకుందాము. x² - 4x + 2x - 8. సో ఫస్ట్ మళ్ళీ రెండిట్లో ఈక్వేషన్ నుంచి x కామన్ తీద్దాము. x - 4 ప్లస్ ఈ రెండు ఈక్వేషన్ నుంచి 2 కామన్ తీద్దాం. సి హియర్ ఇక్కడ సేమ్ x - 4 ఉంది కాబట్టి x - 4 కామన్ తీస్తే x + 2 అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ఇచ్చిన ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది 0 అయితే అప్పుడు మనకి
ఎక్స్ మైనస్ 4 అనేది 0 అయితే ఎక్స్ వాల్యూ అనేది 4 అవుతుంది. అలాగే ఎక్స్ ప్లస్ 2 అనేది 0 అయితే ఎక్స్ వాల్యూ అనేది -2 అవుతుంది. సో ద జీరోస్ ఆఫ్ ద సొల్యూషన్ ఆర్ 4 and -2. ఇక్కడ ఆల్ఫా వచ్చేసి 4 అవుతుంది, బీటా వచ్చేసి -2 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ కమింగ్ టు రిలేషన్షిప్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వలెంట్ -b/a. ఆల్ఫా వాల్యూ వచ్చేసి 4, బీటా వాల్యూ వచ్చేసి -2, బి వాల్యూ -2, ఏ వాల్యూ 1. సో ఇక్కడ 4 - 2 2 అవుతుంది, ఇక్కడ -2 2 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ అనేది సాటిస్ఫై అయింది. నా ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా బీటా కదా. ఆల్ఫా బీటా వాల్యూ వచ్చేసి c/a. ఆల్ఫా బీటా అంటే 4 × -2, సి వాల్యూ వచ్చేసి -8 అండ్ ఏ వాల్యూ ఈజ్ 1. సో 4 × -2 -8 -8 ఈక్వల్ అయింది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా సాటిస్ఫై అయింది. సో దిస్ ఈజ్ ఇది కూడా ఒక ప్రాసెస్, ఇది కూడా ప్రాసెస్ సేమ్ సమ్. సో నెక్స్ట్ ఇంకొక మోడల్లో ఇదే సమ్ ఇంకో మోడల్ ఉంది, అది కూడా చూద్దాము. థర్డ్ మోడల్ చూద్దాము. ఇచ్చిన ప్రాబ్లం 6x² - 3 - 7x. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆర్డర్లో రాసుకుందాము. ఇచ్చిన సెకండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ 6x² - 7x - 3. ఇలా x²కి ఇప్పుడు వరకు x² ముందు ఏమీ లేకుండా ఓన్లీ వాల్యూ 1 ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు 6కి ఈ 6ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. మీన్స్ 6 3s 6 × -3 -18. ఇప్పుడు -18 ఏ రెండు నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే -18 వస్తుందో ఆ రెండు నెంబర్స్ని ఎడిషన్ చేస్తే 7 వస్తుందో లేదో చూడాలి. ఫస్ట్ సి 18 అంటే 6 3s are 18, -6 తీసుకుందాం. -6 + 3 ఎంత అవుతుంది, -3 అవుతుంది. మనకి ఇక్కడ -7 రావాలి. సో సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే -9 + 2 చూడండి. -9 + 2 ఎంత, -7 అవుతుంది. అలాగే -9 × 2 అంటే -18. సో సరిపోతుంది కదా. ఇప్పుడు ఈ -7x ప్లేస్లో -9x + 2x రాసుకుందాం. సో 6x² - 9x + 2x - 3. సో నెక్స్ట్ ఈ రెండింటి నుంచి చూడండి, ఒక x కామన్ వస్తుంది. అలాగే 6 9 అనేది 3 టేబుల్లో పోతుంది కాబట్టి 3x కామన్ తీద్దాం. 3x కామన్ తీస్తే 2x - 3. ఇక్కడ సేమ్ 2x - 3 ఉంది కాబట్టి ఇంకేది కామన్ తీయలేము కాబట్టి సో 1 కామన్ తీసినట్టు అనమాట. 2x - 3. సి హియర్ 2x - 3, ఇక్కడ 2x - 3 ఉంది. సో 2x - 3 కామన్ తీద్దాం. మనకు మిగిలింది ఏంటి, 3x + 1. నౌ సో ద వాల్యూ ఆఫ్ ఇచ్చిన ఈక్వేషన్ అనేది 0 అయితే వాల్యూ మనకి వచ్చిన 2 ఈక్వేషన్స్ 2x - 3 = 0 అంటే x వాల్యూ ఎంత అవుతుంది, 3/2. అండ్ నెక్స్ట్ 3x + 1 = 0, దెన్ x = -1/3. సరిపోయింది కదా. ఇప్పుడు ఈ జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్స్ వచ్చాయి. అంటే ద జీరోస్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటి, 3/2 అండ్ -1/3. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ బీటా ఈక్వల్ టు -1/3. ఇప్పుడు రిలేషన్ చూద్దాము. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. సో ఫస్ట్ ఆల్ఫా బీటా ప్లస్ చేద్దాం ఎడిషన్. -3/2 ప్లస్ ఆఫ్ -1/3. మనకి ఇచ్చిన ఈక్వేషన్ బట్టి బి వాల్యూ వచ్చేసి -7/, ఏ వాల్యూ వచ్చేసి 6. సి హియర్ ఎల్సిఎం చేద్దాం. 2 3s 6 ఎల్సిఎం కదా ఇక్కడ. సో ఇప్పుడు ఎల్సిఎం చూద్దాము. 2 3s 6 ఎల్సిఎం అవుతుంది. 2 టేబుల్లో 6 3 టైమ్స్ పోతుంది. 3 3s are 9 అండ్ 3 టేబుల్లో 2 టైమ్స్. -(-) + 7. 9 - 2 is 7/6, 7/6. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ అనేవి ఈక్వల్ అయింది. నౌ కమింగ్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ చూద్దాము.
ఆల్ఫా బీటా అంటే C/A. ఆల్ఫా వాల్యూ ఈజ్ 3/2 అండ్ బీటా వాల్యూ ఈజ్ -1/3. C వాల్యూ ఎంత ఈక్వేషన్ నుంచి? -3 అండ్ A వాల్యూ ఈజ్ 6. C హియర్ 3 క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకు రిమైనింగ్ -1/2. ఇక్కడ 3 అనేది 1 టైమ్, 3 అనేది 6 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి -1. సో హియర్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ వాల్యూస్ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఫస్ట్ జీరో ఆఫ్ ది సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి, అలాగే కోఫిషియెంట్స్ రిలేషన్షిప్స్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలనేది అవి కూడా ఒక 2 సమ్. మనం ఈక్వేషన్ ఇస్తే జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్స్ అలాగే కోఫిషియెంట్స్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వెరిఫై దట్ 3 -1 -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ అంటే 3rd డిగ్రీ, అంటే పాలినామియల్ ఎలా ఇచ్చాడు? 3x² - 5x, 3x³ - 5x² - 11x - 3. అండ్ దెన్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఫిషియెంట్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు, ఇవి జీరోస్ అవుతున్నాయా లేదా క్యూబిక్ పాలినామియల్కి మనల్ని చూడమని చెప్తున్నారు, అంటే వెరిఫై చేయమంటున్నారు. అంటే ఫస్ట్ ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్ ఏంటో రాయండి. ఫస్ట్ గివెన్ క్యూబిక్ పాలినామియల్ ఏంటి? P(x) = 3x³ - 5x² - 11x - 3. మనకి మామూలుగా 3rd డిగ్రీ ఈక్వేషన్ అంటే ax³ + bx² + cx + d. ఈ ఈక్వేషన్తో ఈ ఈక్వేషన్ని కంపేర్ చేసినప్పుడు a b c d వాల్యూస్ ఏంటో రాసుకుంటున్నాం. a వాల్యూ 3, b వాల్యూ -5, c వాల్యూ -11 అండ్ d వాల్యూ -3. ఇక్కడ మనల్ని ఏం చెప్తున్నారు? 3 -1 -1/3 అనేవి జీరోస్ అవుతున్నాయా లేదో వెరిఫై చేయమన్నారు. అంటే ఈ 3 -1 -1/3 వాల్యూస్ ఆ ఈక్వేషన్లో x వాల్యూలో రీప్లేస్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది, ఈ పాలినామియల్ అనేది 0 అయితే ఆ వాల్యూ అనేది జీరో ఆఫ్ ది సొల్యూషన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పెడదాం, అంటే ఈ పాలినామియల్ x ప్లేస్లో 3 × 3³ -5 × 3² -11 × 3 -3. సో సి 3³ అంటే 27, 27 3s 81 -45 -33 -3. సో ద వాల్యూ ఈజ్ 0. సేమ్ 3 పెట్టినట్టే -1 అండ్ -1/3 పెట్టినప్పుడు కూడా మనకి పాలినామియల్ వాల్యూ అనేది 0 అయింది. అంటే 0 అయ్యింది అంటే 3 -1 -1/3 అనేవి ఈ ఈక్వేషన్కి జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్స్ అయ్యాయి. అంటే ఈ 3 -1 -1/3 అనేది ఆల్ఫా బీటా గామాయే కదా. అంటే మనకి క్యూబిక్ పాలినామియల్కి త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆల్ఫా బీటా గామా. మనకి ఏమని చెప్తున్నారు? ఇక్కడ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు జీరోస్ అండ్ ఇట్స్ కోఫిషియెంట్స్కి. సో కమింగ్ టు సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ -b/a. సో మనకు ఆల్రెడీ ఆల్ఫా బీటా వాల్యూస్ తెలుసు, అలాగే ఈ ఈక్వేషన్ నుంచి a b c d వాల్యూస్ కూడా తెలుసు. సో అవి రీప్లేస్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ అనేది ఈక్వల్ అయింది. అలాగే సమ్ ఆఫ్ 2 తీసుకున్నప్పుడు 2 రూట్స్ తీసుకుని వాటి వాల్యూ ఎంత అవుతుందో చూడాలంటే ఆల్ఫా బీటా గామా ఆల్ఫా వాల్యూ c/a. సో ఈ వాల్యూస్ అన్నీ మనం రీప్లేస్ చేస్తే మనకి ఇక్కడ కూడా సేమ్ -11/3 -11/3 వచ్చింది, అంటే ఇక్కడ కూడా సేమ్ అయింది. కమింగ్ టు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా ఈక్వలెంట్ -d/a. మన దగ్గర ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ, అలాగే d వాల్యూ, ఏ వాల్యూ ఉన్నాయి కదా, అవి రీప్లేస్ చేస్తే 1 = 1 అయింది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఇట్స్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈక్వల్ అయ్యాయి, అలాగే జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి. సో క్యూబిక్ పాలినామియల్ ఇచ్చి ఇలా మనకి రూట్స్ ఇచ్చి మనం జీరో ఆఫ్ ది సొల్యూషన్ అవుతుందా లేదా వెరిఫై చేయమన్నప్పుడు ఇలా చేయాలి. సో నేను చెప్పాను కదా ఇంకో మోడల్ ఉందని, అదే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ ఈజ్ రెస్పెక్టివ్లీ. అంటే మనకు ఒక 2 వాల్యూస్ ఇచ్చారు, 1/4 -1 అని. ఇవి ఏమని చెప్తున్నారు? మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అక్కడ ఇచ్చిన నెంబర్స్ని సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ అనుకోమంటున్నారు. అంటే ఫస్ట్ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 2nd డిగ్రీ పాలినామియల్ కదా. ఫస్ట్ అసలు 2nd డిగ్రీ పాలినామియల్ ఏ ఫామ్లో ఉంటుందో రాసుకుంటున్నాం. అంటే ax² + bx + c అనే ఫామ్లో ఉంటుంది
ఉంటుందని చెప్తున్నాం. వాటి జీరోస్ ఏమని చెప్పాను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను చూడండి. ఆల్ఫా బీటా అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ వాల్యూస్ ఇచ్చారు. అంటే సమ్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది 1/4, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ అంటే -1. మనకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో రిక్వైర్డ్ పాలినామియల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్పాను. అక్కడ చూడండి. ఫస్ట్ ఆ ఈక్వేషన్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ k(x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. మనకి ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ రెండు ఉన్నాయి. సో అవి రీప్లేస్ చేద్దాం. x² కాన్స్టెంట్ k అనేది k అలానే ఉంటుంది. x² ఆల్ఫా ప్లస్ బీటా 1/4 అండ్ ఆల్ఫా బీటా -1. సో ఈ లోపల వచ్చింది x² - 1/4x -1. ఇక్కడ మనకి పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా 1/4 అలా కాకుండా ఒక ఈక్వేషన్ ఫార్ములా కాబట్టి k వాల్యూ 4 తీసుకొని లోపలికి మల్టిప్లికేషన్ చేద్దాం. k వాల్యూ 4 తీసుకున్నప్పుడు 4(x² - 1/4x -1). అంటే ఈ 4 లోపలికి మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4x², 4/4 అనేది 1 అయిపోతుంది కాబట్టి x -4. ఇప్పుడు సేమ్ ఇంకో సమ్ చూద్దాము. ఫస్ట్ మనకి పాలినామియల్ ఎలా ఉంటుంది. పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయమని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఇలా ఉంటుంది. అండ్ ఇట్స్ జీరోస్ ఏంటి, ఆల్ఫా అండ్ బీటా. మనకి సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ వాల్యూస్ ఇచ్చారు. సమ్ ఆఫ్ zeros alpha plus beta value is 4 and product of 0 alpha beta value is 1. మనకు ఆల్రెడీ రిక్వైర్డ్ పాలినామియల్ యొక్క ఈక్వేషన్ తెలుసు. ఏంటి, k of x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో మనకి ఇందులో ఆల్ఫా బీటా వాల్యూస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కూడా ఉంది. x² ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 4 అండ్ ఆల్ఫా బీటా వాల్యూ ఈజ్ 1. సి హియర్ ఇది ఒక పాలినామియల్లా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ k వాల్యూ అనేది 1 తీసుకున్నాం అనుకోండి, మనకి డైరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ వచ్చేసింది కదా. అదే బైలో 4 ఉన్నట్టయితే k వాల్యూ సేమ్ యాస్టీస్ మళ్ళీ మనం 4 తీసుకుని మల్టిప్లికేషన్ చేసి బై 4 అనేది క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ మామూలుగా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది కాబట్టి k వాల్యూ అనేది 1 తీసుకుని 1తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ మనకి x² - 4x + 1. ఒకవేళ మనకి ఇలా సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ వాల్యూస్ ఇచ్చి మనల్ని ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా, అదే 3 ఇచ్చి థర్డ్ డిగ్రీ కనుక్కోమన్నప్పుడు దానికి కూడా సేమ్, కాకపోతే మనకి ఇక్కడ రిక్వైర్డ్ పాలినామియల్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us.